V3 న్యూస్ లక్ష్యం సమాజితం నుండి శాస్త్రవేత్త లైవ్ చూద్దాం. గ్రామ స్థాయిలో పరిపాలన ఉండాలనే చిత్తశుద్ధితో జగనన్న కృషి. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వెల్లడి. బాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కుప్పంలో టీడీపీ శ్రేణుల రివర్స్ ర్యాలీ. వైసీపీ ప్రభుత్వం పనులన్నీ రివర్స్ ఏనని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ధ్వజం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ సామూహిక నిరాహార దీక్ష. నందికొట్కూరు పట్టణం మండలాల్లోని కొనసాగిన నిరసనలు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు చరిత్రలో నిలిచిపోతాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ స్పష్టీకరణ. చూస్తే మహాత్ముడు చెప్పిన విధంగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, ఆ సంకల్పంతోనే చిత్తశుద్ధితో జగనన్న గ్రామ స్థాయిలో పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తున్నారని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. పిచ్చాటూరు మండలం చెంచురాజు ఖండ్రిగలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ చలపతి రాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రవేశపెడుతుంది. ఈ ప్రచారం 2 విధాలుగా సాగుతుంది. వైఎస్ఆర్ సోమన్న గారిని యజమానులతో సత్తాగా కోరుతున్నాము. అందరూ ఎంపీటీ సభ్యులు, అందరూ సర్పంచులు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రామగిరి గుడి చైర్మన్ కేఎల్ వెంకటేశ్వర్లు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రామగిరి ఎంపీటీసీ. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చిత్తూరు జిల్లా కుప్పంలో రివర్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ రివర్స్ గా ఉండడం వల్ల తాము రివర్స్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి పట్ల మంత్రి రోజా హేళనగా మాట్లాడారని, అందుకు రోజాను ఉద్దేశించి కుప్పం తెలుగు మహిళలు హేళనగా మాట్లాడే నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అక్రమ అరెస్టు గురించి ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు నిరసిస్తూ రివర్స్ ప్రతిదీ రివర్సే. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 5 సంవత్సరాలుగా అందరూ గాంధీ రావాలి. రావాలి దయచేసి గాంధీ విక్రమోర్కు రావాలి.
ఎమ్మెల్యేగా గెలిచి కుప్పాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి చాలా అక్రమంగా జైలు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ చేస్తున్నటువంటి దారుణాన్ని ఖండించాలని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ రివర్స్ ఊరేగింపు, రివర్స్ వాకింగ్, రివర్స్ అంటే ఏమర్థం? తిరోగమనం. రాష్ట్రం మొత్తం రివర్స్ లో పోతా ఉంది. చంద్రబాబు నాయుడు సాధించినటువంటి అభివృద్ధి మొత్తం కూడా నాశనమై ఈ రోజు అప్పుల పాలై రాష్ట్రానికి వెనక్కి తీసుకోపోతున్నారు. మన జీవితాలన్నీ కూడా వెనక్కిపోతున్నాయి. మన రాబోయే భావి తరాలంతా కూడా వాళ్ళు చాలా వెనక్కిపోతున్నారు. ప్రతి ఒక్క విషయములు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం కూడా రివర్స్ పరిపాలన చేస్తుంది. కాబట్టి రివర్స్ పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిర్మించినటువంటి ప్రజా వేదిక 12 కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళు ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ఏదైనా ఒక విన్నపం చేసుకోవాలంటే అక్కడ పోయి ఉండడానికి నిర్దేశించినటువంటి ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి ప్రజా వేదికను కూల్చారు. అదేవిధంగా పేద ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్లు కూల్చారు. పేదవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి 50,000 రూపాయలు ఆ పేదవాళ్ళ పెళ్లికి అది కూడా కూల్చేశారు. అదేవిధంగా సంక్రాంతి కానీ, రంజాన్ పండుగ కానీ, క్రిస్మస్ పండుగ కానీ పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ కానుకలన్నీ కూడా మొత్తం కూల్చేశారు. అంద్రినీవా కాలువ ఈ కరువు ప్రాంతం కుప్పంలో అన్ని చెరువులు నింపి వర్షం లేకపోయినా కరువు వచ్చినా గానీ ప్రతి ఒక్క రైతుకు నీళ్లు తాగేదానికి నీళ్లు అందించేటువంటి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం మండలాల్లో టీడీపీ శ్రేణులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో సైతం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. 4 సంవత్సరంలో ఎలాంటి రకాలుగా ఎన్నో రకాలుగా వస్తువులు చేసి ఎన్నో రకాల ఎంక్వైరీ చేసినా కూడా ఎలాంటి తప్పు దొరకలేదు. కేవలం ఈ రోజు ఎలక్షన్లు వస్తున్న సందర్భంలో బీజేపీ అండ్ వైసీపీ కుట్రబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి గల కారణాలు కూడా అందరికీ తెలుసు. చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. గతంలో విజన్ 2020 పేట మనకు భారతదేశంలో జరుగుతోంది. ఈ అమూల్యమైన సూచనలు సలహాలు కావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో దాంతో పాటు బీజేపీని తెలంగాణలో ఆంధ్రలో కూడా కావాలని జరిగితే ఎట్టి పరిస్థితులను నాయకులతో చర్చించుకునే ఆలోచన చేస్తున్నారని చెప్పి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇలాంటి కూడా సందర్భాలను ఆలోచన ప్రకారం పార్టీ సీనియర్లతో మాట్లాడుకుని మనందరం కూడా ఒంటరిగానే పోటీ చేయాలి. ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏ గ్రామంలో గానీ, ఏ పట్టణంలో గానీ, ఏ యువతకు గానీ, మహిళలకు గానీ, రైతులకు గానీ ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయింది. అన్ని వర్గాలను కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలు మోసం చేస్తూ పట్టణోత్సవ కార్యక్రమం తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు అనేది కూడా గతంలో చూస్తున్నారు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం రాష్ట్రం విడిపోయినా కూడా ఎన్ని రకాల ఒత్తిడి ఉన్నా కూడా అమరావతి కోసం, రాజధాని కోసం దాదాపు 33,000 ఎకరాలు సేకరణ జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు అయితేనేమి, గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి ఎన్నో రకాలుగా అభివృద్ధి పథకం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలను ఎండగట్టడం కోసం మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెడితే పాదయాత్ర మొదలు పెట్టిన వాళ్ళ నుంచి కూడా 200 రోజులు పూర్తి చేసుకున్నా కూడా అడుగడుగున ఇబ్బంది పెడుతూ ముందుకు వెళ్ళినా తప్ప ఏ రోజు కూడా మన నాయకులు ఉన్నారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ నియోజకవర్గం వచ్చినా ఆ నియోజకవర్గంలో అసమాన సాగుతం కలుగుతూ అక్కడ జరుగుతున్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు చరిత్రలో నిలిచిపోతాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ అన్నారు. హైదరాబాద్ బేగంపేట డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇంటింటికి అభయహస్తం పేరుతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆత్మాభిమానంతో జీవించాలని, వారికి అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. 6 గ్యారంటీలతో బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఆత్మాభిమానంతో జీవించగలిగారని తెలిపారు. ఇంటింటికి అభయహస్తం కార్యక్రమాన్ని ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. అర్హత ఉన్న తమకు ప్రభుత్వ పథకాలపైన డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు, మైనార్టీ బంధు,
పింఛన్, రేషన్ కార్డు వంటివి అందడం లేదని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇబ్రహీం పటేల్, బబ్లు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, అబ్కి బార్ అబ్కి कितने साल लगता है ये प्रॉब्लम, एक छोटी सी प्रॉब्लम ये होता है कि हम हाईटेक सिटी बना देते हैं, फ्लाईओवर बना देते हैं, पुरानी ऐसी प्रॉब्लम चल रही है। आने का ज्ञान क्यों नहीं है? आपकी वोट के लिए आते हैं, उसी बात की क्यों करते हैं? हमारा वादा है भाई, हर एक बहन को, हर एक माँ को, हर एक भाई को मेरा ये वादा है, आपको ये प्रॉब्लम नहीं रहेगी। अगर आप ऐसे तकलीफ में रह रहे हैं, इसका मतलब मैं तकलीफ में रह रही हूँ, मेरे पे और आप पे कोई डिफरेंस नहीं है। अगर आपके बच्चे ऐसे पानी में चल रहे हो, हमारे ఏంటంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు గొప్పలు చెప్తారు, డ్రోన్ షాట్స్ తీసి మేము పెద్ద పెద్ద భవనాలు కట్టేసాం, పెద్ద పెద్ద రోడ్లు కట్టేసామని ఒక్క గలీని బాగా చేయలేరు. ఇష్టం ఉంటే బాగవుతుంది. వీళ్ళ మీద ప్రేమ ఉంటే, ఓటర్స్ మీద అభిమానం ఉంటే అప్పుడే బాగుతుంది. అందుకనే మేము కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నాం, మేము ఎప్పుడు ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు కొనుక్కుని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కోసం అంటూ ఒక ప్లాను, ఒక సొల్యూషన్ తీసుకొద్దామని మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే భాగంగా సోనియమ్మ మన తుక్కుగూడ సభలోకి వచ్చి ఒక మహాసముద్రం ఆవిడని కలవడానికి వచ్చింది, ప్రజల సముద్రం. వాళ్ళందరికీ ముందర ఆవిడ చేసిన హామీలు 6 హామీలు, చాలా ఇంపార్టెంట్ హామీలు, 6 గ్యారంటీస్ కాంగ్రెస్వి మేము ఇంటింటా వెళ్ళి చెప్పాం. దీంట్లో అందరికంటే ఎక్కువగా మమ్మల్ని అడిగింది ప్రజలు ఏంటంటే ఇళ్ల గురించి. ఎందుకు అంటే ఒక సామాన్య జనుడికి ఇల్లు ఉంటే ఒక పెద్ద సమస్య తీరుతుంది. ఏ రకమైన బాధలు వచ్చినా మన ఇంట్లో మనం ఉన్నాం అనే ఒక ధీమా ఉంటుంది. ఈ మాటని యూజ్ చేసుకుని బీఆర్ఎస్ వాళ్ళు, అలాగే మన ఎమ్మెల్యే గారు, చాలా పెద్ద మంత్రి గారు ఈ వీక్ పాయింట్ని యూజ్ చేసుకుని ప్రతి ఎలక్షన్లో ఇల్లు ఇస్తాం అని అన్నారు. ఈ సెంటిమెంట్ని యూజ్ చేసుకుని 2 సార్లు గెలిచారు, కానీ ఇల్లు ఇవ్వలేదు. ప్రజలకి ఇది అర్థమవుతోంది. ఇప్పుడు వాళ్ళని ఎట్లా మోసగించబడ్డారు, వాళ్ళని భ్రమలో ఎట్లా పెట్టారు అనేది ప్రజలకి, ఇక్కడ ఉన్న ఓటర్స్కి, సనత్ నగర్ నియోజకవర్గంలో అందరికీ అర్థమవుతోంది. ఈ వాళ్ళు ఏ రకమైన భ్రమంలో లేకుండా ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటు వేస్తాం. మా 6 హామీలు చాలా ఇంపార్టెంట్ హామీలు. మొత్తం దేశంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ఇలా ఎన్నో స్టేట్స్లో ఈ హామీల్ని మేము ఆల్రెడీ అమలు చేస్తున్నాం. ఇది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు దీని మీద నమ్మకం పెట్టుకుని ఈ హామీలతో మాతో కలిసి వాళ్ళు వీటిని రియలైజ్ చేయడానికి ట్రై చేస్తూ మాతో ఉంటారని ఒక్కొక్కరు మాకు ప్రజలు హామీ ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కుల ధృవీకరణకు తప్పుడు సిఫార్సు లేఖలు అడ్డుకుంటామని ఈడిగ కుల సంఘం నాయకులు హెచ్చరించారు. తమ కుల సభ్యులు అంటూ పక్క జిల్లాల నుంచి వచ్చి తప్పుడు కుల సంఘాన్ని ఏర్పాటు చేసి వేరే కులస్తులను సైతం ఈడిగ గౌడ్ కులస్తులుగా చూపిస్తూ తప్పుడు సిఫార్సు లేఖలు ఇస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కుప్పం, గూడుపల్లి మండలాల ఈడిగ గౌడ్లకు సంఘం అధ్యక్షుడు ఈఎం సుధాకర్ గౌడ్, కమిటీ సభ్యులు సంబంధిత అధికారాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ పేరు పైన వచ్చేదానికి వచ్చింది రిక్వెస్ట్ నిజమైన నేను ఇస్తాను. దానిలో మీరు లాయర్ యాక్టివిటీ అడుగుతాను. లాయర్ యాక్టివిటీ నాకు అవసరం అంటే మేము నిజమైన కులాస్తులు కాబట్టి మా పేర్లు ఈడుగానే కూడా ఉంటాయి. అప్పుడు లాయర్ యాక్టివిటీ లేకుండా ఇస్తాను.
ఓకే, థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర కంపెనీ జిల్లా కంపెనీ వచ్చి ఈ మధ్యలో కొంతమంది వచ్చి ఫేక్ లెటర్ ప్యాడ్ ఇచ్చి సిఫార్సు చేస్తారు. అమౌంట్ తీసుకొని ఇచ్చేస్తారు. వేరే కోసం కూడా ఇస్తారు. 30 ఏళ్ళుగా ఇస్తాము మేమే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం గొడబండ్ల సచివాలయంలో స్థానిక సర్పంచ్ నిర్మల మోగిళ్ళేశ్వర్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అందే వైద్యాన్ని ప్రజలకు అందిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు. మండల వైద్యాధికారి డాక్టర్ లోహిత్ చెంగళరాయన్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని వాలంటీర్ల ద్వారా సర్వే చేసి రోగులకు నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ ఆర్టీ దుర్గా ప్రసాద్, ఎంఈఓలు నాగేశ్వర్, రమేష్, డిడిఓ మధు, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలీశ్వర్, ఎంపీటీసీ హరి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా తనను స్వయంగా మళ్ళా ఇంటికి చేర్చే ప్రయత్నం కూడా మన గవర్నమెంట్ చేపడుతుందనే విషయం ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విధంగా అనేక విధాలుగా అనేక రకాలుగా మన ప్రభుత్వం కడుపులో తల్లి ఎటువంటి పరిస్థితి అనేక రకాల రాష్ట్రం కష్టాల్లో ఉన్నా ఎటువంటి ఒడిదుడుకు ఉన్నా చేరవలసిన పథకాలన్నీ సంబంధించి కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గ్రామానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం చాలా చాలా అరుదైన విషయం. కాబట్టి మీరందరూ కూడా చాలా ఓపికగా ఉండి మీకు ఏం కావాలన్నా అన్ని ఇక్కడి నుంచి పొంది స్థానిక సర్పంచ్ గారు కావచ్చు, మన మొగలీశ్వర్ గారు కావచ్చు, అన్ని హైదరాబాద్ కు చెందిన రాహుల్ స్విమ్ అకాడమీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలోని తాల్ కటోరా స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ఈ సంస్థ విద్యార్థి వి నిఖిల్ సత్తా చాటాడు. అండర్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 50 మీటర్ల బైఫిక్స్ ఈవెంట్ లో నిఖిల్ సిల్వర్ మెడల్ సాధించాడు. చంద్రబాబు నాయుడు అగ్రవారసుకు నిరసనగా నంద్యాల జిల్లా నంద్యాలలో రాష్ట్ర క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ నుండి బొమ్మల సత్రం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్ఛార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన ఎలా చేయాలో నేర్పించండి. ముఖ్యంగా తండ్రి త్వరగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం వచ్చిందని సహాయం చేసిందని అతనైనా చేస్తున్నామని అడిగి పొందినాము తండ్రి.
దివంగత కామిశెట్టి సాయి ధీరజ్ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమరి మండలం నాగళ్లపాడలో కామిశెట్టి మధు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు టిఫిన్ పంపిణీ చేశారు. అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులను దీవించండి. వచ్చిన కొల్లగొండ సాయి సుదర్శన్ రావు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మీ మహిమార్థమై ఆశ్రమంలో మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాయు ప్రకటనను దయచేయాలనే ఆశతో వచ్చిన సహోదరులందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తీసుకువచ్చిన అల్పాహారాన్ని దీవించుమని ఆశీర్వదించు. తెచ్చిన వారికి ప్రతిఫలము దయచే, బహుమానము దయచే. ఈ ఆహారము ద్వారా భుజించుండగా శరీరానికి క్షేమము, మేలు, ఆరోగ్యము దయచేయమని వరదోరామైన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మహిమగల ప్రభావం గల నామములో ప్రార్థించి విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. తిరుపతి జిల్లా తిరుపతి నుండి తిరుచానూరు మార్గం పద్మావతిపురం శ్రీనివాస కళ్యాణ మండపం ఎదురుగా ఆగి ఉన్న ట్రాక్టర్ ను మరో ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంతో 2 స్కూటీలు డ్యామేజ్ అయ్యాయి. ఒక వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు. స్కూటీ మీదనా? మీద స్కూటీ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ స్థాయిలో పరిపాలన ఉండాలని చిత్తశుద్ధితో జగనన్న కృషి. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వెల్లడి.
బాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కుప్పంలో టీడీపీ శ్రేణుల రివర్స్ ర్యాలీ. వైసీపీ ప్రభుత్వం పనులన్నీ రివర్స్ అయినని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ధ్వజం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ సామూహిక నిరాహార దీక్ష. నందికొట్కూరు పట్టణం మండలాల్లోని కొనసాగిన నిరసనలు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు చరిత్రలో నిలిచిపోతాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమా స్పష్టీకరణ. ఇప్పుడు ఇందులో సమాప్తం. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే V3 న్యూస్ లక్ష్యం సమాజం.